పనిచేసి కష్టకాలం నుంచి సుమారు 10 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కానీ మరికొక నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ పార్టీ కష్టపడి అహర్నిశలు కష్టపడి పనిచేసినప్పుడు ఈవేళ వచ్చి మళ్ళీ గ్రూపులు అనేది అది కరెక్ట్ కాదు. ఇలా ఆయన తీసిపోవడం ఈయన తీసిపోవడం. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఒక ఆయన అక్కడ కేక్ తినిపిస్తాడో కేక్ తినిపించి వచ్చేలాగా ఈ అప్పుడే వచ్చి ఇక్కడ పళ్ళు పంచడం ఇది ఎంతవరకు సంబంధించింది? ఇది ఎవరు పంచారు? పార్టీ నాయుడు గారు, సూర్యనారాయణ, భాస్కర్ ముగ్గురు, కలపతి భాస్కర్ ముగ్గురు. మరి ఆయన వచ్చే వరకు ఆగలి కదా. ఆయన ఒక మాట పళ్ళు అక్కడ ఏమో కేక్ కట్ చేసి ఇంకా అందరికీ పెడతాడు. ఇలాగ రెండు తీసుకొచ్చి అది పెట్టించినాడు. అది ఎంతవరకు సంబంధించాం? బోల్డ్ కష్టపడి పనిచేసి మేము బోల్డ్ అన్ని అనిపించినాం. పార్టీకి వచ్చిన తర్వాత పార్టీలో మాకు అనకూడదు కోర్టులు వ్యవహారం మంచి చెడ్డ మా ఇల్లు కోలగొట్టినాక మా ఇల్లు కూడా కోలగొట్టినాక వచ్చిన పరిస్థితులు ఎదుర్కొని మేము వచ్చినాం. ఈవేళ ఏంటిది అది? ఇవాళ వచ్చి ఇష్టం వ్యవహరించిన పద్ధతి అది మంచి పద్ధతి కాదు. మాకు ఇది ఇవ్వక్కర్లేదు. పార్టీ ప్రెసిడెంట్ అయినా వచ్చే వరకు ఒక నిమిషం ఆగాలి కదా. ఆకంటే అంతవరకు ఎంతవరకు సంబంధించింది? అది సంబంధించిన పని కాదు అది. ఎందుకంటే ఇక్కడ 10 గ్రాములు ఉండొచ్చు, 20 గ్రాములు ఉండొచ్చు, నయనకాలు ఉండొచ్చు, మాయనకాలు ఉండొచ్చు. అది వేరే విషయం. పార్టీకి అనుసరించి పార్టీ ప్రెసిడెంట్ నుంచి కూడా అక్కడ వెళ్ళిపోతారంటే ఎంతవరకు సమస్య మరి మీరు కూడా ఆలోచించాలి. ఏంటండి ఇటీవల పార్టీ వచ్చిన అందరూ పనిచేసి కష్టపడి పనిచేశారు. ఏ పార్టీలోకి వచ్చిన కూడా మేము కూడా అందరిని ఆహ్వానించి దానికేం తప్పేం కాదు. అందరిని ఆహ్వానించి అందరూ ఆ రోజు కూడా మేము కష్టపడ్డా అది రెండు వచ్చినారు బాధ్యత. ఇది మళ్ళీ ఇలాంటి పద్ధతి మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే మళ్ళీ 4 ఊళ్ళో తీసుకెళ్ళిపోవడం, ఆ 4 ఊళ్ళతో వ్యవహారాలు చేయడం అది మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే నలుగురు వస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ అన్ని గ్రామం 27 పంచాయతీలు కూడా వీళ్ళందరూ చేరుకున్నారు. పార్టీలకు అయితే పార్టీ ఇప్పుడేం పార్టీ అంతా తెలుగుదేశం పార్టీనండి. అందరూ చంద్రబాబు నాయుడు గారికి పలకడం కోసం వచ్చారు అందరూ. మరి అందరూ వచ్చి నలుగురు వచ్చే వరకు ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు కాయలు పైసలకి ఇద్దాం అనుకున్నప్పుడు నలుగురు వచ్చే వరకు ఉండాలి. అంతే అంతమంది ఇందులో వ్యక్తిగతంగా వాళ్ళు చేయడానికి కాదు, మేము మంచిని కాదు. ఇప్పుడు గ్రూప్ రాజకీయాల మట్టికి ఇప్పుడు ఇంతవరకు పడి ఉన్నాం. ఇవాళ ఏదో సత్యనారాయణ గారు దైవాలు అందరూ కలిపి ఏదో దాటి మీద కొద్దాం అని చెప్పి బయలుదేరుతాను. మళ్ళీ ఇదే గ్రూప్ చిన్న గ్రూప్ రాజకీయాలు అంటే మరి పద్ధతి పని కాదు అది. మరి అది వాళ్ళకి అలాగే అది చేసుకుని ఉన్నది ఎంతవరకు సంబంధించినది? ఆ సంబంధించి కాదు. లడ్డు కలుపుకొని వెళ్ళమనండి. పోయి సూర్యాన్ని తగ్గించేద్దాం. వాళ్ళు కలుపుకొని వెళ్ళమని తప్పే ఉంది. ఏంటది? అది పద్ధతి పని చెప్పండి ఒకసారి. మంచికొచ్చాడుగా వ్యక్తికి ఇవ్వక్కర్లేదండి. ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఇవ్వక్కర్లేదు. పార్టీ కేడర్ ఆయనకి పార్టీ అవ్వాలి. ఎవరు లేని కాలంలో కష్టకాలం తీసుకొచ్చి నేను ఉన్నాను రండి వెనకాలని చెప్పి 10 సంవత్సరాలు ఆయన కష్టాలు మోసి నష్టాలు మోసి అన్నీ చేసి ఆ కోవిడ్లో ఎవరు రాకపోతే మా వెనకాల 2-3 వచ్చేవాడు కాదు. పీవీజీ కుమార్కి ఎన్నిక ఇచ్చినప్పుడు ఒకరు వచ్చేవాడు కాదు. వస్తే కొడతానేం భయం. ఏమండి కొత్త కొడతారని భయపడిన వాళ్ళందరూ ఇవాళ వెనకపోయి ఇవాళ ముందుకు వచ్చేసి మాట్లాడుతుంది. అది ఎంతవరకు సంబంధించినది? అలా కుమార్ గారు వచ్చిన 5 రుణం ఆయన వెనకాల 5 తిప్పినాం. ఇంచుమించు 2.5 సంవత్సరాల వరకు ఎవడం లేడు కుమార్ గారు వెనకాల. మేము 5-6 తిప్పితే నవ్వారు మమ్మల్ని. ఏంటి పరిస్థితి? ఏంటి ఆయన కూడా కారు బాబు రేటు పరిస్థితి తెలియదు మనలో ఆయన అనేవాడు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చిన వాళ్ళకి ఇవాళ మళ్ళీ ఇదే పరిణామాలు జరగాలంటే అది తప్పుడు విషయం. అది నమస్తే అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో మరో ఎత్తులా జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు గొడవలతో సతమతం అవుతున్నది తెలుగు తమ్ముళ్ళు బాట. ఈ బాటలో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి పరిణామాలు పార్టీ కండువాలు మార్చే ఓసరవెల్లి రాజకీయ నాయకులకి అందలం ఎక్కిస్తున్నది మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం. దీనివల్ల సతమతం అవుతున్నారు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు. దీంతో చూడండి, బొగ్గుమన్న చంద్రబాబు జన్మదినం రోజునే బొగ్గుమన్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పక్క వీడియోలు కూడా మనం చూడొచ్చు. ఆ వీడియోలో కూడా అన్ని విధాలుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు పార్టీ సీనియర్ నాయకుల్ని కాదని, మండల పార్టీ అధ్యక్షుడిని కూడా రాకుండానే ఇవన్నీ కూడా ఓసరవెల్లి రోజుకొక పార్టీ, గంటకొక పార్టీ, పూటకొక పార్టీ మార్చేసే ఒక అవినీతి పరుడికి అందలం ఎక్కిస్తున్నారు ఓ చోటా భూటా నేత, టీడీపీలో ఉన్న ఓ నేత. దానివల్ల పార్టీ పరువు బజారున పడిందని చెప్పవచ్చు దేవరాపల్లి మండలంలో. దీన్ని బట్టి చూస్తూ ఉంటే, ఒక విధంగా చూస్తూ ఉంటే ఒక పార్టీలో అంటే అనేకమైనటువంటి పదవులు అనుభవించి పార్టీని అందలం ఒక టైంలో సీఎం చంద్రబాబు గారిని ఒక పక్క ఆ దిష్టి బొమ్మని వైసీపీలో ఉన్నప్పుడు చెప్పుతో కొట్టిన సందర్భాలు ఉన్న ఆ నేతకి అందలం ఎక్కిస్తున్నారు మాడుగుల నియోజకవర్గంలో ఉన్న దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు. తెలియనట్టు చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి ఓ బడా నేత. ఈ బడా నేత చేసినటువంటి పనులే డబ్బు కోసమే చేస్తున్నాడని తెలుస్తున్నది. టీడీపీలోనే ఓ బడా నేత
అవినీతికి పాల్పడుతూ పార్టీ కాదని ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కించి నిజమైనటువంటి పార్టీ సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కూడా గౌరవం లేకుండా పోయిందని తెలుస్తున్నది. ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు గారు జన్మదిన వేడుకల్లో బట్టబయలైంది. దేవరపల్లి మండలంలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా. కానీ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం, వాళ్ళ మాటల్లోనే చూద్దాం. వాళ్ళే చెప్తున్నారు అసలు ఈ రాజకీయ పరిణామాల్లోని ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఏ విధంగా జరుగుతున్నది ఏంటనేది వాట్ ఆ పార్టీ సీనియర్ నాయకుని కూడా లైన్లోకి తీసుకుందాం. నమస్తే, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో మరో ఎత్తులా జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు గొడవలతో సతమతం అవుతున్నది తెలుగు తమ్ముళ్ళు బాట. ఈ బాటలో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి పరిణామాలు, పార్టీ పార్టీ కండువాలు మార్చే ఓసరబల్లి రాజకీయ నాయకులకి అందలం ఎక్కిస్తున్నది మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం. దీనివల్ల సతమతం అవుతున్నారు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు. దీంతో చూడండి, బొగ్గుమన్న చంద్రబాబు జన్మదినం రోజునే బొగ్గుమన్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పక్క వీడియోలు కూడా మనం చూడొచ్చు. ఆ వీడియోలో కూడా అన్ని విధాలుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకుల్ని నమస్తే, మనతో పాటు మన సీనియర్ నాయకులు టీడీపీ పార్టీకి చెందినటువంటి పార్టీ నేత లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు? పక్క చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లాలోని జరిగినటువంటి పరిణామాలు ఏంటి? పార్టీ మండల అధ్యక్షులు తెలియకుండానే జన్మదిన వేడుకలు జరిగాయని చెప్తున్నారు. ఎంతవరకు నిజమండి? మన ఐబీ ఆఫీస్ దగ్గర కార్యక్రమం పెట్టడం జరిగింది. మండల పార్టీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉండగానే సగం జరిగింది. చాలా మంది వచ్చి కేక్ తినిపించడం, ఫోటోలు తీసుకోవడం చేస్తున్నారు. ఈ లోపే తిరుపతి భాస్కర్ రావు గారు ఏం చేశారంటే కొంతమంది బృందంతో వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి అక్కడ పేషెంట్లకి పళ్ళు, రొట్టెలు పంచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే కార్యక్రమం పార్టీ ప్రెసిడెంట్ లేకుండా జరిపించారు. అది జరిగింది. దానివల్ల అక్కడ కొద్దిగా పార్టీకి మరి తీరలోటు కదండి. అసలు ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతో కష్టపడి పార్టీని ఒక ఒడ్డుకు చేర్చి 21 రోజుల్లోనే ఎమ్మెల్యే అయిపోయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి ఎందుకు ఇట్లాంటి వలస పార్టీలకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఇవన్నీ జరుగుతున్నా ఎన్ని తెలిసిన ఒక భూ బకాసురుడికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? దీని వెనక కారణాలు ఏమంటారు? కారణాలు ఏమంటే అతను పార్టీలోకి కొత్తగా వచ్చాడు, ఆయనకి సపోర్ట్ చేయాలంటూ ఆయనకి సపోర్ట్ చేస్తారు తప్పితే అసలు యాక్చువల్ గా మొన్న మార్కెటింగ్ సొసైటీ కమిటీ దీనికి కొన్ని 4 పోస్టులు పేరు సూచించారు. పార్టీ ప్రెసిడెంట్ గారు కొంతమంది నాయకులు గారు సూచించారు. సూచిస్తే ఆ పేరుని క్యాన్సిల్ చేసి అందులో ఏం చేశారంటే కొత్తగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అటువంటి వాళ్ళకి పేర్లు రాసి పదవులు ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు ఎమ్మెల్యే గారు మాకు అర్థం కాదు. మరి ఒక పక్క చంద్రబాబు అధిష్టానం చెబుతూ ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వద్దు, అందరం ఎక్కించవద్దు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు అట్లా చేస్తున్నారు అంటారు? అంటే ఒక డబ్బు కోసం అంటారా, లేదంటే కేవలం డబ్బును దోచుకోవడం కోసం? ఇక్కడ అనేకమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలోని సుమారుగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూసుకుంటే రవివారం డామ్ ఉన్నది. డామ్ నిర్మాణానికి మొన్న 4 కోట్లు కూడా రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా దోచుకోవడం కోసం ఇవన్నీ పన్నంగా పడుతున్నారంటారా? ఏమంటారు మీరు? మరి దీన్ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారంటే దానికి కారణం లోపలికి అదే అనిపిస్తుంది జనాలకి. జనాలకు కూడా అనుమానం పెరుగుతుంది లోపల. ఆయన చూస్తే ఆయన నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మరి పాప ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు, ఇంచుమించుగా 60 లక్షలు ఖర్చు పెట్టి తన కారు పట్టుకొని పార్టీ ధర్నాలకి, మీటింగ్లకి, వాటికి అటెండ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు పార్టీ ఫ్రెండ్స్ అందరూ. కానీ దాన్ని ఇవాళ గుర్తించట్లేదు. గుర్తించుకుంటే ఎవరెవరికో కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్పితే ఎంత కష్టపడి పార్టీని నిలబెట్టి కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన మనిషిని ఇవాళ గుర్తించట్లేదు. మరి ఆయన మనసులో ఏముందో ఎమ్మెల్యే గారి మనసులో మాకైతే తెలియట్లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? పాల్తినాయుడు గారు భాస్కర్ రావు గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తాను? పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా
పవన్ నాయుడు గారు ప్రెసిడెంట్ పార్టీ సెక్రటరీ గారు కలిసి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. తర్వాత మొన్న ఏం చేశారంటే ఈ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ పోస్ట్ వచ్చాయి కదండి, ఆ పోస్ట్ లో యాదవాస్ నుంచి బోయిల కింద కొత్తూరు నుంచి ఈశ్వరరావు అనేవాడు ప్రతి మీటింగ్ కి, ప్రతి పార్టీకి, ప్రతి దీనికి ధర్నాలకి ఆయన సొంత ఆటో ఉంటే ఆటో వేసుకొని జనాలు తీసుకుని వచ్చేవాడు. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు, సీనియర్ కార్యకర్త. అటువంటి వాడి పేరు సూచిస్తే ఆ పేరుని క్యాన్సిల్ చేసి దేవరాపల్లి యాదవాస అబ్బాయి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి యాక్చువల్ గా వైసీపీ అబ్బాయి చెప్తా ఉంటారు, ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ భాస్కర్ రావు తోటి పార్టీలోకి వచ్చాడని చెప్పేసి ఆయనకి పదవి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? లోకేష్ గారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వద్దు అని ఒక వైపు చెప్తూనే ఉన్నారు. ఆ విషయం మేము కూడా వింటాం. మరి విన్నా వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళకే ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది వాళ్ళకే తెలియాలి, ఎమ్మెల్యే గారికి వాళ్ళకే తెలియాలి. అసలు మీరు 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 పార్టీ అధిష్టానానికి మీరు ఏమైనా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అసలు పార్టీ అధిష్టానం వరకు వెళ్తారా? ఎమ్మెల్యే మీద కూడా కంప్లైంట్ పెడతారా? పార్టీ అధిష్టానానికంటే పార్టీ ఆఫీస్ కు తెలియపడడం జరిగింది ఈ విషయాలు. ఓకే, మరి ఎమ్మెల్యే మీద మనం కంప్లైంట్ చేయడం అనేది అది సబబు కాదు. ఆయన పెద్ద ఆయన ఆలోచించుకోవాలి. యాక్చువల్ గా ఎప్పటి నుంచి పార్టీ పుట్టక నుంచి ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అంటే తెలుసు, నియమాలు తెలుసు, సిద్ధాంతాలు తెలుసు, పార్టీలో అవగాహన ఉన్నది, పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక మంచి మనిషే. కానీ ఎందుకు ఈ రోజు ఒక అవినీతి పరుడికి ఒక టైంలోని ఇదే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ బండారు సత్యనారాయణమూర్తి కిలపర్తి చెప్పులతో కొడతాను, మొత్తం భూములు లాక్కుంటాను, ఇట్లాంటి అవినీతి పరుడు ఉండకూడదు, ఈ సొసైటీలో బతకూడదు అన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి ఎందుకు ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు? దీని వెనక కారణాలేంటి? కేవలం ఈ ముడుపులు తీసుకోవడం కోసమా? లేదనుకుంటే ఈ కాంట్రాక్టులు ఏదైతే ఉన్నాయో కాంట్రాక్టులు దోచుకోవడం కోసం చేస్తున్నారు పన్నాగం అంటారా? యాక్చువల్ గా ఆయన్ని ఒకనొకప్పుడు టీడీపీ పార్టీ నుంచి మండపేషన్ చేశాం భాస్కర్ గారిని. కానీ ఏం చేశారు, ఆయన ప్రభుత్వం మారగానే ఏం చేశాడంటే పార్టీలో దూకేసి పదవి అనుభవించాడు ఐదేళ్లను. ఓకే, సరే తప్పులేదు, ఇప్పుడు వస్తానని వచ్చి బీజేపీలో చేరతామని చెప్పి వచ్చారు. అందుకు మనం ఇబ్బంది ఏం పడలేదు. కానీ వచ్చిన మనిషి వచ్చినట్టు కరెక్ట్ గా పార్టీ కష్టపడి పనిచేయాలి తప్పితే ఏ నామినేటెడ్ పదవులు అది. ఓకే, ఇది ఓకే. మీరు చెప్పిన 100% కూడా పార్టీలో అందరూ కలుపుకొని పోవాలి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు జూనియర్లను తేడా లేకుండా అందరూ ముందుకెళ్ళాలి. కానీ ఇదే నాయకుడి పైన ఇది ఎవరైతే నాయకుడి కన్నా బ్రోకర్ అని అనాలి. భాస్కర్ రావు అంటే బ్రోకర్ అంటే రోజుకొక జుత్తులు మారినక్క, రోజుకొక పార్టీ మార్చే, రోజుకొక రంగులు మార్చే రంగులు రాట్నం, అట్లాంటి నాయకుడికి అందలం ఎక్కిస్తున్న ఎమ్మెల్యే ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? దీనిపైన మీరు కంప్లైంట్కి వెళ్తారా లేదా? మీరు పార్టీ అధిష్టానంతో తేల్చుకుంటారా లేదా? మండల పార్టీ అధ్యక్షుడికి ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు ఆగుతారా ఏంటి? వాట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మండల పార్టీ చూసుకోవాలి. మన వరకు కార్యకర్తలు అనేవాళ్ళు మనం ఏం చేయగలం? మనం ఎంతవరకు అంటే పార్టీ మీరు గత 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. ఎప్పుడు 1983 పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ రోజు తిరిగి పార్టీలో ఉన్నాను. అదే పార్టీలో ఉన్నారు, నాకు తెలుసు. అదే శ్రీరామూర్తి గారు, బండారు శ్రీరామూర్తి అంటే పార్టీలో అంటబెట్టుకొని పార్టీ కోసం పనిచేసిన ఒక సిన్సియర్ కార్యకర్త. మీరు ఇట్లాంటి అన్యాయాలు జరుగుతుంటే ఎందుకు మీలాంటి వాళ్ళందరూ కూడా కాముగా ఉండాలి? మీరు ఇమీడియట్ గా మీరు పార్టీ అధిష్టానానికి మీరు ఇమీడియట్ గా ఇట్లాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ముందుకు వెళ్తారా లేదా? తప్పకుండా వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్లోకి వచ్చినందుకు శ్రీరామూర్తి గారు థ్యాంక్ యూ అండి. ఇది పార్టీ అధిష్టానానికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, మేము ముఖ్యంగా పార్టీ అధిష్టానానికి మేము పూర్తిగా మండల పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఒక దుర్మార్గు దోపిడీ రాజకీయ నాయకులపైన మేము పూర్తిగా అట్లాంటి ఓసరవెల్లి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పార్టీ అధిష్టానానికి వెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు. పక్క ఇది దేవరాపల్లి మండలంలో జరుగుతున్నటువంటి ఒక రియాలిటీ, ఒక దుర్మార్గంగా, ఒక దోపిడీ పరంగా
జరుగుతున్నటువంటి సత్యానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలోని ధర్మం గెలుస్తుందా లేదనేది వేచి చూడాల్సిందే. పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆ దేవరపల్లి మండలంలో అన్హ్యాపీగా ఉన్నారని తెలుస్తున్నది. ఎమ్మెల్యేని 21 రోజుల్లోనే ఎమ్మెల్యేని చేసాం, కానీ అట్లాంటి ఎమ్మెల్యే కూడా వాళ్ళకే అందలం పలుకుతున్నారు. ఓ పక్క కాంట్రాక్టర్ పనులు ఏవైతే ఉన్నాయో అవి దోచుకోవడం కోసం ఇట్లా చేస్తున్నారా, లేదనుకుంటే మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని నిధులు దోచుకోవడం కోసం ఇట్లా పన్నాంగం పండుతున్నారా? ఇప్పటికే ఇదే మండలంలోని దేవరాపల్లి మండల పంచాయతీ పరిధిలోని అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఒక దొంగకి, ఒక దోపిడీదారుడికి, ఒక దుర్మార్గుడికి, ఒక నీచుడికి, భూబకాసురుడికి అందలం ఎక్కిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎందుకు అట్లా చేస్తున్నారనేది అంతు చిక్కనటువంటి ప్రశ్న. ఇదే పార్టీ సీనియర్ నాయకులు అంతా కూడా గుసగుసలాడుతున్నారు. ఒక వీడియోలు కూడా రిలీజ్ చేశారు, అవన్నీ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.